ఆగస్ట్ 21 వరలక్ష్మి వ్రతం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. 5 లేదా 9 మంది ముత్తైదువులని పిలిచి వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ తాంబూలం ఇచ్చే సమయంలో అసలే కొన్ని తప్పులు చేయకూడదట. అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజు అస్సలు ఎడమ చేతితో తాంబూలం ఇవ్వకూడదు. ఎడమ చేతితో తాంబూలం ఇవ్వడం చాలా అశుభకరం. ఇలా ఇవ్వడం వలన తాంబూలం ఇచ్చిన వారికి కూడా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు. తీసుకున్న వారికి ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్తున్నారు పండితులు. తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలి. తమలపాకులు, పసుపు, కుంకుమ, చిన్న కాయిన్, పువ్వు, గాజులు, పండ్లు పెట్టి ఇవ్వాలంట. కానీ కొందరు తెలియక ఆకులు, కొబ్బరికాయ మాత్రమే ఇస్తారు. అలా ఇవ్వకూడదట. అయితే అంతేకాకుండా ఎప్పుడు తాంబూలం ఇచ్చినా 3 కన్నులున్న కొబ్బరి తమ వద్ద ఉంచుకొని నార్మల్ది ఇతరులకు ఇవ్వాలి. అంతేకాకుండా అరటి పండును తమలపాకుపై పెట్టి కొన మీన వైపుకి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ఇచ్చిన తాంబూలానికి తగిన ఫలితం ఉంటుంది. అలాగే చెరిగిన ఆకులు, పాడైన వక్క వంటి వాటిని తాంబూలంగా ఇవ్వకూడదట. దీనివలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఇలా తాంబూలం ఇవ్వడం వలన సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా కోపంగా, చిరాకుగా కూడా తాంబూలం ఇవ్వకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా తాంబూలం ఇవ్వాలి.